అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా నేనైతే ఈరోజు ఇడ్లీ పిండికి అయితే నానేస్తున్నానండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరి వరకు చూసేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా నేనైతే ఇడ్లీ పిండి మనము ఏ విధంగా మనం నానబెడితే మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందో మీకైతే చూపిస్తానండి. ఇంకా మనము ఇడ్లీ ఎంతమంది వేసినా సరే కొంతమందికి ప్రాసెస్ అనేది సరిగా రాక ఇడ్లీ అనేవి రాళ్ళ మాదిరి ఉంటుంది గట్టిగా. ఇంకా అలా కాకుండా మనకు సాఫ్ట్ ఏ విధంగా పిండి కలపాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనము మినపగుళ్ళు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మినపగుళ్ళు అయితే తీసుకొని మనము చూడండి, ఇక్కడ నేను ఒక 3/4 కప్పు అయితే తీసుకున్నాను. కప్పు కొలతలతో అయితే చెప్తున్నా చూడండి. 3/4 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకొని ఇంకా ఈ విధంగా మనము నానబెట్టుకోవాలి. ఇంకా మనము నీళ్ళు ఒక 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళు వేసి మనము నానబెట్టుకుందామండి. ఒక 4 గంటలు 5 గంటలు మినిమం నానబెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, బాగా కడిగి మనము మూత పెట్టేసి ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి 12 అవుతుందండి టైం వచ్చేసి. ఇంకా ఇప్పుడైతే నేను నానబెడుతున్నాను కదా, ఇంకా 4-5 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. ఇంకా తర్వాత మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ నానిన పప్పును ఇందులోకి అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ అండ్ టైలరింగ్ బ్లాగ్స్ మొత్తం వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. మన లేడీస్కి సంబంధించిన వీడియోసేనండి. ఇంకా మీరైతే మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చూడండి, నేను కొద్దిగా అన్నం అయితే వేసానండి. అన్నం వేయడం వల్ల ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఆ తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి మనము ఒకటేసారి మెత్తగా గ్రైండ్ కాకోకుండా పట్టుకుంటుందండి. ఇవి మినపగుళ్ళు మనకు జిడ్డుగా అదే ఏమంటారో నాకు సరిగా చెప్పనీకి రావడం లేదు. జిగడ్గా ఉంటుంది. మిక్సీ గిన్నె అనేది పట్టుకుంటుందండి. ఇంకా మనము మధ్య మధ్యలో తిప్పుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే రవ్వ అయితే తీసుకుంటున్నా చూడండి. మీకు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నానో అదే కప్పుతో రవ్వ కూడా తీసుకుంటున్నా చూడండి. ఈ విధంగా 2 కప్పుల రవ్వ అయితే తీసుకున్నానండి. 2 కప్పుల రవ్వ తీసుకొని ఈ రవ్వను మనము బాగా 1-2 సార్లు కడగాలండి. ఈ రవ్వ అయితే మనము చాలా ఈజీ అండి కడగడం. రవ్వ అయితే ఇది మొత్తం మనము బాగా కడిగి అలా వదిలేస్తే రవ్వ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ మొత్తం పైకి అయితే వస్తుంది. ఇంకా ఆ వాటర్ మొత్తాన్ని వంచేసుకొని మనము మళ్ళీ ఒక 2 సార్లుగా కడిగి మళ్ళీ వాటర్ మొత్తం వంపేసి ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు పిండిని మొత్తం ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ రవ్వను చూడండి, ఈ విధంగా మనము గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ రవ్వలో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయాలండి. ఈ విధంగా మొత్తము వాటర్ అనేది ఏమీ లేకోకుండా గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ నీళ్ళన్నీ మనం తీసేయాలండి. తీసుకున్న తర్వాత ఇంకా ఈ పిండిలోకి రవ్వ అయితే వేసుకోవాలి చూడండి. ఈ విధంగా మొత్తం రవ్వ మొత్తం ఈ విధంగా మనము తీసుకోవాలండి. ఆ తర్వాత కింద అడుగున రవ్వ అయితే ఉంటుంది, పైన మనకు వచ్చిన నీళ్ళన్నీ పై నీళ్ళన్నీ వంపేసి ఇంకా అడుగున ఉన్న రవ్వను తీసుకొని మనం ఇందులోకి వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మనము రవ్వ మొత్తాన్ని తీసుకోవాలి చూడండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు నీళ్ళు అనేవి అన్నీ వచ్చేస్తాయండి. ఇంకా ఈ మనం బ్యాళ్ళు తిప్పిన గిన్నెలో మిక్సీ గిన్నెలో అడుగున కొంచెం పిండి ఉందని నేను ఈ గిన్నెలోకి కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తము ఆ పిండి వచ్చే విధంగా చూసుకుంటున్నానండి. వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి ఆ పిండిని మొత్తము వేసి ఇంకా ఆ కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకా మనం ఈ పిండి మినపగుళ్ళ పిండి అలాగే రవ్వను చూడండి బాగా ఇలా కలుపుకోవాలండి. కాసేపు మనం మిక్సీలో వేసి ఏ విధంగా రుబ్బుతామో ఆ విధంగా మనం చేతితో కాసేపు ఒక 10 నిమిషాలన్నా మనం ఈ విధంగా తిప్పుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. అప్పుడే మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నా చూడండి, బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనము
పిండి రవ్వను ఈ విధంగా కలుపుకొని ఇంకా మనము మూత పెట్టుకొని నానబెట్టుకోవాలండి. పొద్దున కల్లా మనకు నానిపోతుంది, పిండి మొత్తం బాగా ఉబ్బుతుందండి. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి చూడండి పిండి ఎంత బాగా ఉబ్బిందో చూశారు కదా. ఇంకా నేనైతే కలపలేదండి, కలుపుతూ ఉన్నాను. ఇంకా అంతలోకి నేను వీడియో తీయాలి కదా, మిగతా ప్రాసెస్ని చూపించాలి అని చెప్పేసి ఇంకా పిండి అయితే మీ ముందర కలుపుదామని చెప్పేసి ఇంకా పిండి తీసుకుంటున్నా చూడండి. నాకు కావాల్సిన పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ పిండి అయితే తీసుకొని ఇంకా ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నా చూడండి. మన రుచికి సరిపోయేమైన ఉప్పు అయితే వేసుకోవాలండి. మనం ఎంత పిండి తీసుకుంటామో దానికి సరిపోయేమైన ఉప్పు అయితే వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నా చూడండి. ఇంకా ఈ విధంగా మనము వాటర్ని పిండి మనకు మరి పల్చగా ఉండకుండా మరి గట్టిగా లేకుండా మనం ఒక రకంగా పిండి అనేది కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా పిండి అనేది కలుపుకొని పెట్టుకోవాలండి. ఇంకా మనము ఇడ్లీ ఇలానే అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కొద్దిగా ఇడ్లీ పిండిని పోపు అయితే వేస్తున్నానండి. ఇంకా ముందు ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆ తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను చూడండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ మొత్తం ఒక చిన్నగా కట్ చేసిన 2 చిన్న ఆనియన్స్ 2 గడ్డలు అయితే తీసుకున్నానండి చిన్నగా. ఇంకా ఈ విధంగా బాగా ఆనియన్స్ని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ వేస్తున్నా చూడండి. మీరు కావాలంటే క్యారెట్ తురిమి వేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా క్యారెట్ వేసుకోండి. ఇందులోనే మనము పచ్చిమిర్చిని వేసుకోవచ్చండి. కొద్దిగా పచ్చిమిర్చిని బాగా మనం గ్రైండ్ చేసినట్టు చిన్నగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత మనము ఇడ్లీ పిండిలోకి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారండి. మనం ఎప్పుడు ఒకటే రకం ఇడ్లీ కాకుండా ఈ విధంగా చేసుకున్న ఇడ్లీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా నేను కలిపి పెట్టిన ఇడ్లీ పిండిలోకి అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా మొత్తము ఇడ్లీ పిండిలోకి అయితే వేసుకొని ఇంకా మనం కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనము ఇడ్లీ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా మనము ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ మీద పెట్టుకొని కాస్త కొన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్ర అనేది స్టవ్ మీద పెట్టేయండి. ఆ తర్వాత ఇంకా మనము ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇంకా ఇందులోకి పిండి అనేది వేసుకోవాలండి. ఈ విధంగా పిండి వేసుకోవాలండి, చూస్తున్నారు కదా. మొత్తం ఇలానే ఇంకా పిండి మొత్తం వేసుకొని ప్లేట్లలోకి ఇంకా ఇడ్లీ పాత్రలకి అయితే పెట్టేస్తున్నా చూడండి. ఇంకా మొత్తం ఇంకొక ప్లేట్ని పెడుతున్నానండి. మాకు 2 ప్లేట్లు అయితే సరిపోతాయి, 3 ప్లేట్లు అయితే వస్తాయండి. ఈ ఇడ్లీ దానికైతే ఈ ఇడ్లీ కుక్కర్కి వచ్చేసి 3 ప్లేట్లు అయితే వస్తాయి. ఇంకా నేను 2 ప్లేట్లు అయితే పెడుతున్నానండి. ఈ విధంగా ఇడ్లీ వేసుకొని తిన్నారంటే మళ్ళీ అడుగుతారండి మీ పిల్లలు, ఇంకా కావాలని చెప్పి అడుగుతారండి, అంత బాగున్నాయి. ఇంకా ఈ ప్లేట్ని పెట్టుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి మనము ఒక 10 నిమిషాలు కానీ 15 మినిట్స్ కానీ మనము ఉడికించుకుంటే ఇంకా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఇడ్లీ చేయడం పెద్ద కష్టమేమి కాదండి, అంత ఈజీ పని అండి ఇడ్లీ చేయడం. ఇంకా ఇడ్లీ అయ్యేలోపు నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ కొన్ని పల్లీలు అయితే తీసుకున్నానండి. పల్లీలు చిన్న మంట పెట్టుకొని మనం వేపుకోవాలండి. ఆ తర్వాత కారానికి సరిపోయేమైన పచ్చిమిర్చి తీసుకున్నానండి.
ఈ విధంగా పచ్చిమిర్చి తీసుకొని బాగా కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు చూడండి నేను వెల్లుల్లి అయితే వేస్తున్నానండి. ఒక 4-5 వెల్లుల్లి ఒలిచి నేను సన్నగా కట్ చేసి వెల్లుల్లి అయితే వేసానండి. ఆ తర్వాత కొన్ని పప్పులుగుని వేసుకొని ఈ విధంగా కాసేపు అలా దోరగా పప్పులు ఎక్కువ వేయించితే మనకు స్మెల్ అనేది అంత బాగుండదండి. నాకు ఇష్టం లేదు పప్పులు ఎక్కువ వేయించడము. ఊరికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు పప్పులు అయితే వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఆ తర్వాత ఇంకా మనము మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి సరిపోయేమైన ఉప్పు వేసుకొని ఈ విధంగా ఫస్ట్ మనం వాటర్ వేయకుండా ఒకసారి తిప్పుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకొని ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకొని తిప్పుకోవాలండి. మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా తిప్పుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ఒక గిన్నెలోకి వేసుకొని మనము కొన్ని వాటర్ వేసి బాగా మనము కావాల్సిన వాటర్ వేసుకోవాలండి. మనకు చట్నీ అదేనండి, కొంతమంది గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఇష్టపడతారు. నాకైతే పల్చగానే ఇష్టం అండి, గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు. జారుగా ఉంటేనే ఇష్టం అండి చట్నీ. ఇంకా ఈ విధంగా తగినన్ని వాటర్ వేసుకొని బాగా ఈ చట్నీని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత చట్నీకి పోపు అయితే వేస్తున్నానండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా నేను పోపులోకి చట్నీలోకి ఫస్ట్ కొన్ని వెల్లుల్లి అండి కొన్ని ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి కొన్ని అయితే పక్కకు తీసాను. ఇంకా ఆ వెల్లుల్లిని ఎందుకు వేస్ట్ చేయడం అని పోపులోకి అయితే వేసేసానండి. ఇంకా పోపు వేగిన తర్వాత ఇంకా ఈ చట్నీలో వేసుకుంటే కమ్మనైన చట్నీ రెడీ అండి. ఇంకా చూసారు కదా, ఇడ్లీ అయ్యేలోపు మనకు చట్నీ గుని అయిపోయిందండి. చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో. ఇంకా మా పిల్లలు తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నారండి. మా పాప అయితే ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి గదురుకొని వెళ్ళిపోయిందండి. ఇడ్లీ అయితే చాలా అంటే చాలా కమ్మగా చాలా బాగుందండి. చూసారా క్యారెట్ తినేటప్పుడు